మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి పెద్ది మూవీ పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వెండి తెర పైన బిగ్ స్క్రీన్ పైన చూస్తామని అటు మెగా అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఆ రోజు రానే వచ్చేస్తుంది. రేపే పెద్ది సినిమా రిలీజ్. సో రేపు సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో బుచ్చిబాబు సానా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. మరి పెద్ది గురించి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చూశారు. స్క్రీన్ పైన చూసే వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ని చూడరు, పెద్దినే చూస్తారు అంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా కొన్ని కథనాలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కథనాలకు కూడా ఆయన చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. సో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్ట్రైట్గా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ పెద్ది సినిమా చాలా గర్వపడుతున్నాను, పెద్ది చాలా సంతోషాన్ని ఇచ్చింది, పెద్ది అవుట్కమ్ చాలా నచ్చింది అంటూ కూడా ఆయన చెప్పారు. ఈవెన్ సుకుమార్ గారు కూడా చూసి సెకండ్ హాఫ్ చాలా బాగుందని చెప్పారని కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇకపోతే రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక అద్భుతమని ఆయనకు కథ వినిపించినటువంటి తీరు కూడా, ఆయన ఎప్పుడో ఇంటర్వ్యూస్లో స్పోర్ట్స్ మూవీ చేయాలని ఉందని చెప్పిన వెంటనే తాను రాసుకున్నటువంటి స్టోరీ తనకు వినిపించానని ఒక గ్రాఫిక్స్ తోటి ఆయనకు వినిపిస్తే ఆయన నేను బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను, షూటింగ్ చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. సో పెద్ద 3 భాగాలుగా అసలు ఒక్క క్యారెక్టర్ 3 భాగాలుగా ఎలా చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్. అంతేకాకుండా మరి కొన్ని రోజుల నుంచి కూడా ఏవైతే కథనాలు వినిపిస్తున్నాయి, స్టోరీ ముందు ఎన్టీఆర్కి వినిపించారని, ఎన్టీఆర్ వద్దు అంటే రిజెక్ట్ చేశారని, తర్వాత రామ్ చరణ్కి వెళ్ళిందని, అసలు అదంతా కాదు, అసలు నేను ఎన్టీఆర్ గారి గురించి రాసుకున్న కథ వేరు, ఇది ఓన్లీ రామ్ చరణ్ గారి గురించి రాసినటువంటి కథే అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇకపోతే ఎన్టీఆర్ గారు పిలిస్తే నేను ఎప్పుడైనా రెడీ, పరిగెత్తుకుంటా వెళ్ళి కథ చెప్తాను అంటూ ఎన్టీఆర్తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అనే కామెంట్స్ కూడా బుచ్చిబాబు చేసినటువంటి పరిస్థితి. ఉప్పెన కన్నా ముందే పెద్ద కథను రాసుకున్నానని కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఉప్పెనతో ఏ విధంగా ప్రభంజనం సృష్టించారో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అటు రామ్ చరణ్ని ఏ విధంగా చూపించబోతున్నారంటే రేపటి వరకు కూడా వేచి చూడాల్సిందే. సో మరి ఈ రోజే తెలుస్తాయి. ప్రీమియర్ షోస్ అన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాత్రికి ప్రీమియర్ షో వచ్చిన తర్వాత హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా భారీ ప్రభంజనం సృష్టిస్తుంది అనే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొద్ది కాలంగా థియేటర్లు కూడా అంతా ఎంటీగా చూస్తున్నాము, పెద్ద సినిమాలు లేక. మరి ఇప్పుడు ఆ థియేటర్లను ఫుల్ఫిల్ చేయడానికి బుచ్చిబాబు రెడీగా ఉన్నారు పెద్ద సినిమాతో అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి పెద్ద ఏ విధంగా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.